కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడూ గౌరవిస్తుంది. కోటి మంది కోటీశ్వరులు కావాలన్నదే లక్ష్యమన్న సీఎం రేవంత్. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధిలో కాంగ్రెస్ కు పోటీ లేదన్న డిప్యూటీ సీఎం భట్టి. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందరం కలిసే ఉన్నాం, సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో జాప్యం అన్న మహేష్ కుమార్ గౌడ్. రెండో రోజు హరీష్ రావు కేటీఆర్ సమావేశం, రాజకీయ పరిస్థితులపై వరుసగా భేటీ. కర్నూలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం, పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీకి ఏపీ మంత్రి లోకేష్, సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ. ఏసీబీ కోర్టులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు. మూడో రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డి, లిక్కర్ కేసులో సిట్ విచారణ. ఏపీలో కూటమి నేతల తిరంగా యాత్ర, గుంటూరు, అనంతపురంలో భారీ ర్యాలీ. తహసీల్దార్ అవినీతి పరురాలు, ఆమెకు మతిస్థిమితం లేదు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఘాటు వ్యాఖ్యలు. రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-61 రాకెట్, కొనసాగుతున్న కౌంటౌన్. మూడో రోజు సరస్వతి పుష్కరాలు, పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఇవాళ IPL రీస్టార్ట్, సాయంత్రం కోల్కతాతో బెంగళూరు ఢీ.